ఈ టొమాటోస్ పాడైపోతే మీరేం చేస్తారు? పారేస్తారా? కానీ ఒక యువకుడు మాత్రం పాడైపోయిన టొమాటోస్తోనే కోట్ల రూపాయల కంపెనీని స్థాపించాడు. అతని పేరు ప్రితేష్ మిస్ట్రీ. ప్రితేష్ కాన్పూర్లో పెరిగాడు. అక్కడ ఎక్కువగా లెదర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, మనందరికీ తెలుసు కదా. కానీ ఆ లెదర్ తయారీలో యానిమల్స్ని చంపడం, టానింగ్ కెమికల్స్ వల్ల పొల్యూటెడ్ వాటర్ నదుల్లో కలవడం, ఇవన్నీ చూసి ప్రితేష్కి చాలా బాధ వేసింది. తర్వాత అతను ముంబైలో ఇంజనీరింగ్ చదువుతుండగా టొమాటోస్లో ఉండే పెక్టిన్ అనే న్యాచురల్ సబ్స్టెన్స్ గురించి తెలుసుకున్నాడు. అదే సమయంలో అతనికి తెలిసింది ఇండియాలో సంవత్సరానికి దాదాపు 44 మిలియన్ టన్నుల టొమాటోస్ ఉత్పత్తి అవుతున్నాయని. కానీ అందులో 30 నుంచి 35% వరకు వేస్ట్ అవుతాయి. సో అప్పుడే అతనికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఈ టొమాటోస్ వేస్ట్ ని యూజ్ఫుల్ మెటీరియల్ గా మార్చొచ్చు కదా అని. అలా పుట్టింది అతని ఇన్నోవేషన్ బయోలెదర్. టొమాటో స్కిన్స్, సీడ్స్ ను ప్లాంట్ బేస్డ్ బైండర్స్, న్యాచురల్ ఫైబర్స్ తో కలిపి పూర్తిగా వెగాన్, బయోడిగ్రేడబుల్, పియు అండ్ పీవీసీ ఫ్రీ లెదర్ తయారు చేశాడు. ఈ ప్రాసెస్ లో 90% వరకు నీటి వినియోగం తక్కువ, కెమికల్స్ యూసేజ్ కూడా చాలా తగ్గింది. మోర్ ఓవర్ యానిమల్స్ కిల్లింగ్ కూడా లేదు. అలా 2019లో ప్రితేష్ ద బయో కంపెనీ అనే స్టార్ట్అప్ స్థాపించారు. ఒరిజినల్ బయో లెదర్ అనే ఫస్ట్ ప్రొడక్ట్ తోనే ఫ్యాషన్, యాక్సెసరీస్, ఆటోమేటివ్ ఇండస్ట్రీలలో రికగ్నైజేషన్ దక్కించుకున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు పేటెంటెడ్ టెక్నాలజీతో ఎకో ఫ్రెండ్లీ కార్బన్ న్యూట్రల్ లెదర్ తయారు చేస్తుంది. సో ద లెసన్ ఈస్ అబ్జర్వ్ చేసి క్రియేటివ్ సొల్యూషన్తో ఇన్నోవేట్ చేయడం అంటేనే రియల్ సక్సెస్ అని ప్రితేష్ నిరూపించారు. పాడైపోయిన టొమాటోస్ని కూడా గోల్డ్గా మార్చవచ్చని. ఇన్ఫర్మేషన్స్తో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా